ఆగు. ఏంటది? పాలు మేడం మీకు ఇవ్వమన్నారు. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? అవునులే, నీలాంటి దొంగలకి మనుషుల వైపు చూస్తూ మాట్లాడడం అలవాటు ఉండదు కదా. చేసిందంతా చేసి ఇప్పుడు ముఖం చాటేస్తే సరిపోతుందా? నీకెంతకు ముందైతే నేను ఇక్కడ ఉంటున్నాను తెలిసి ఉండకపోవచ్చు. ఐ విల్ గివ్ యూ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసి వచ్చాకైనా ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవునులే, నువ్వు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు. నీకు ఇలాంటివన్నీ ఒక లెక్క. ఎంత జరిగినా మళ్ళీ పాల గ్లాస్ పట్టుకుని ఈ గదిలోకి వచ్చావు. ఆడదానివి, నీకెంత సిగ్గులేంతన పనికిరాదు. మిస్టర్ బాలకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ఇక్కడ పిఏగా పనిచేస్తున్నాను నిజమే, కానీ దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూర్చుంటే వింటూ ఊరుకుంటానని కాదు. మీకింతకు ముందే 1,00,000 సార్లు చెప్పాను, మీ ఆఫీసులో డబ్బు నేను కాజేయలేదని. మీరెన్నిసార్లు అడిగినా అదే మాట అంటాను. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇక ఇక్కడి ఉద్యోగం సంగతి అంటారా, అది నాకు సన్నుత గారిచ్చారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ 6 నెలలు నేను ఇక్కడే ఉండి ఆవిడ చెప్పిన పనల్లా చెయ్యాలి. అందుకే ఆవిడ చెప్పినట్టు ఈ గదిలోకి వచ్చాను, అంతేగాని మీ మాటలు వినడానికి కాదు. మీకు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేయిస్తాను. నదురు బెదురు లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఇన్ని మాట్లాడుతున్నా నీకు చెవు కుట్టినట్టేనా లేదా? నీకు డబ్బే కదా ముఖ్యం. నీకు కావాల్సినంత పడేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నెల నెల డబ్బు నేను ఇంటికే పంపిస్తూ ఉంటాను. నీ మొహం చూడడం నాకు అసహ్యం. ఇక్కడ మాత్రం నువ్వు ఉండడానికి వీల్లేదు. రిజైన్ చేసి వెళ్ళిపో. మిస్టర్ బాలకృష్ణ, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. మీ ముష్టి ఎవడికి కావాలి? పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నా రెక్కల కష్టం మీదే నేను బతికాను తప్ప ఒకళ్ళ దయా దాక్షిణ్యాల మీద కాదు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మీరిచ్చే జీతం కోసం ఎంత మాట పడితే అంత మాట నేను పడతానని కల్లో కూడా అనుకోవద్దు. మీకు నేను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే ఆ విషయం సన్నుత గారితో మాట్లాడండి. ఆవిడ కాదంటే నేను వెళ్ళిపోతాను. మీరు చీ పొమ్మంటే ఇంకా మీరిచ్చే డబ్బు కోసం ఇక్కడే వేలాడుతూ ఉంటానని మాత్రం అనుకోవద్దు. నా ఆత్మాభిమానం గురించి ఇంతకు ముందే మీకు బాగా తెలుసు. నేను ఇంట్లో పనిచేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. అనవసరంగా మీ మర్యాదను పోగొట్టుకోవద్దు. నేనిక్కడికి మీరు రమ్మంటే రాలేదు, మీరు పొమ్మంటే వెళ్ళిపోవడానికి. ఆవిడుండమన్నంత కాలం ఇక్కడే ఉంటాను, చెప్పిన పని చేస్తాను. దాట్స్ మై డ్యూటీ. మరి నయనారవిందాన్ని చూడ్డానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. నా మొహం చూడ్డానికి మీకెంత ఇబ్బందిగా ఉందో తమరి మొహం చూడాలన్నా నాకంతే ఇబ్బందిగా ఉంది. ఇబ్బందే కాదు, ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం వేస్తోంది. ఐ యామ్ సారీ. నేను రోజు ఫ్రూట్సే కదా తినేది, ఇవాళ కూడా అవే తింటాను. ఇవాళ భోంచేస్తానన్నారు కదా మేడం? అవును అన్నాను, కానీ ఇప్పుడు ఆకలి వేయడం లేదు. ఫ్రూట్సే తింటాను. అలాగే మేడం. అదేంటి ఆయన ఇంకా రాలేదే? ఆయనతో చెప్పలేదా? అది అది ఏంటి అసలు ఆయన విషయం వస్తేనే వణికిపోతున్నావు? అబ్బే అదేం లేదు మేడం, ఆయన భోంచేయనన్నారు. భోంచేయనన్నారా? అవును మేడం. అదేంటి ఒంట్లో బాగుండలేదా? ఏమో తెలీదు మేడం. ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. తెలియదంటే ఎలాగూ? అన్ని విషయాలు పట్టించుకోవాలని చెప్పాను కదా. సారీ మేడం, ఆయన కొంచెం ముభావంగా ఉంటేను అడగలేకపోయాను. బట్ హీ సీమ్స్ టు బి ఓకే. అలా అని నువ్వు సరిపెట్టుకుంటే సరిపోతుందా? పైకి బాగానే కనిపిస్తూ ఉండొచ్చు,
లోపల దేని గురించన్నా మదన పడుతున్నారేమో. నీకు చెప్పా కదా ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం అని. భోజనం చేయకుండా ఉంటే అసలు నిద్ర పట్టదు. ఆ విషయం ఆయనతో చెప్పి నేను రమ్మంటున్నానని చెప్పి ఇక్కడికి పిలుచుకురా. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. వెళ్ళు, వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పు. మీకు ఫ్రూట్స్ తీసుకొచ్చి నా సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఆయన్ని పిలుచుకునిరా. డాడీ కూడా ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని తినలేను. ఆయన రమ్మన్నానని చెప్పు. ఓకే మేడం. ఎవరు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మాటి మాటికి ఏదో వంక పెట్టుకుని ఇక్కడ రావడం తప్పితే నీకు వేరే పనేం లేదా? మీ గురించి పట్టించుకోవడమే ఇప్పుడు నా పనని ఇందాకే మీకు చెప్పాను. లోపలికి వచ్చే ముందు కనీసం ఎవరో కూడా చెప్పకుండా వచ్చేసావు. నీకు ఆ మాత్రం ఇంగితం కూడా లేదా? మేడం మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆవిడ డైనింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. భోజనం చేయకపోతే నిద్ర పట్టదని మీతో చెప్పి మిమ్మల్ని వెంటనే అక్కడికి తీసుకురమ్మన్నారు. నేను రానని చెప్పు. ఇంతకు ముందు చెప్పాను. మిమ్మల్ని ఎలాగైనా అక్కడికి తీసుకురమ్మన్నారు. ఆవిడ మాట మీకు చెప్తున్నానంతే. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మేడం ఏం తింటారు? యాపిల్ కోసం ఇవ్వమంటారా? నేను ఏదో ఒకటి తింటానులే. ఇంతకీ ఈయనేరి రాలేదే? వస్తారు మేడం. ఆయన సంగతి చూడు, నా సంగతి నేను చూసుకుంటానులే. ఏంటి ఇంకా మీ మూడ్ అలాగే ఉన్నట్టుంది? దేర్ సీమ్స్ టు బి అ వెరీ సీరియస్ ప్రాబ్లం. మీ ప్రవర్తన ఇవాళ చాలా వింతగా ఉంది. ఈ సుప్రతీకని చూసి మీరెందుకింత ఇబ్బంది పడుతున్నారు? అబ్బే అలాంటిదేం లేదే. ఆయనకేం కావాలో వడ్డించు. ఆయనకి ఇష్టమైన కూరలు కిచెన్లో చేయించమన్నాను, చేయించావా? ఆయనేం చెప్పలేదు మేడం. కిచెన్లో కనుక్కొని చేయించాను. నాకు ఆకలిగా లేదు. కొద్దిగా అన్నం పెట్టు, పులుసు కలుపుకుని తినేస్తాను. వేరే కూరలేం వద్దు. కనిపించడం లేదా? ఆ మాత్రం చూసుకోకపోతే ఎలాగూ? ఏమో అనుకున్నాను గాని నీకే పని సరిగ్గా రాదనుకుంటా. ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటావు. చూడు, ఆయన పైన పులిసెలా పోసేసావో. మల్లె పువ్వు లాంటి ఆయన పైన, ఆయన లాల్చీ పైన మచ్చలు పడేలా చేశావు. మీరెందుకండి లేచారు? కూర్చోండి. ఈవిడి గారు వడ్డించింది చాలు. నాకు అసలు ఆకలిగా లేదు. నేను వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. ఆ తర్వాత నా రూమ్లోనే ఫ్రూట్స్ తినేస్తాను. భలే వాళ్లే. మీరిలా మధ్యలో వెళ్ళిపోవడానికా ఇక్కడికి రప్పించింది? అదంతా ఏం కుదరదు.
నాతో పాటు తినాల్సిందే. నేనొక్కదాన్నే తినలేను. డాడీ కూడా ఊళ్ళో లేరు కదా. అది కాదు సనుత, నేను చెప్పాను కదా, నేనొక్కదాన్నే తినలేను. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటలా తెల్లమొహం వేసి చూస్తున్నావు? ఎలాగో పులుసు పోసావు, కనీసం తుడవడం కూడా నీకు తెలీదా? ఏవి పట్టనట్టు చూస్తున్నావు? ఆయనే తుడుచుకోవాలా? ఏంటా వెర్రి చూపులు? నిన్ను పెట్టుకున్నందుకు నీ పని నేను చేయాల్సి వచ్చేలా ఉంది. ఆ నాప్కిన్ని చేతుల్లోకి తీసుకో. ఏ ఎందుకు? పర్వాలేదు, నేను తుడుచుకుంటాను. కుదరదు. ఇలా చేస్తే మనం అలసైపోతాం. ఇలాంటి మనుషుల్ని ముందు నుంచి మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. ఏంటలా చూస్తున్నావు? నాప్కిని తీసుకుంటావా లేదా? ఏంటి మొహం తుడవమంటే ఒకటే వయ్యారాలు పోతున్నావు? అలా అద్దితే ఎప్పటికవుతుంది? మొహాన్ని చేతుల్లోకి తీసుకుని గబగబా తుడిచేసాయి. ఆ తర్వాత లాల్చి కూడా క్లీన్ చేయి. నీకే చెప్పేది. ఏంటా దయ్యపు చూపులు? చేశాక ఆయనకి తమలపాకులు వేసుకోవడం అలవాటు. ఆయన గదిలోకి వెళ్ళాక కట్టి తీసుకెళ్ళివ్వు. అలాగే మేడం. నీకో విషయం తెలుసా? తమలపాకులు వేసుకున్నాక నోరు ఎంత ఎర్రగా పండితే అంతగా భర్త తన భార్యని ప్రేమిస్తున్నట్టని అంటారు. ఈయనిప్పటిదాకా చాలాసార్లు తమలపాకులు వేసుకున్నారు. ఆయన నోరు ఎర్రగా పండటం నేనెప్పుడూ చూడలేదు. మరి ఇవాళ ఏమవుతుందో ఏంటో చూడాలి. నీకు డబ్బే కదా ముఖ్యం. నీకు కావాల్సినంత పడేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ముఖం చూడడం నాకు అసహ్యం. ఆడదానివి, నీకెంత సిగ్గులేంతన పనికిరాదు. నిన్నేదో తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసుతో ఆ గదిలోకి వెళ్ళమనలేదు కదా. ఆయన్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. భోన్ చేశాక ఆయనకి తమలపాకులు వేసుకోవడం అలవాటు. ఆయన గదిలోకి వెళ్ళాక కట్టి తీసుకెళ్ళిపు.
మీరా ఎప్పుడొచ్చారు? నేను చూడనే లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దేని గురించి బాగా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నాది ఓ డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు. డైమండ్ నెక్లెసా? అవును, డాడీ మన పెళ్లికి చేయించిన వజ్రాల హారం. అలాగా? అవును, మిగతా నెక్లెస్లన్నీ అలాగే ఉన్నాయి, ఇదొక్కటే కనిపించడం లేదు. సరిగ్గా చూసావా? అంతా వెతికే చెప్తున్నాను. పైగా నేను నగలన్నీ నా బీరువాలోనే కదా ఉంచేది. మీకేమన్నా తెలుసా? నాకేం తెలుసు? ఏం లేదులేండి, మామూలుగా అడిగాను. మీరు, నేను, ఆ సుప్రతీక తప్ప ఇంకెవరూ ఆ గదిలోకి వెళ్ళరు. డాడీ కూడా నా గదిలోకి పెద్దగా రారు. హారం ఏమై ఉంటుందా అని. ఏమైంది మేడం? ఏం లేదులే. ఏదో కనిపించడం లేదని చెప్తున్నట్టున్నారు. ఇలాంటివి మాత్రం బాగా వింటాం. మేం చెప్పిన పనులు మాత్రం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. సన్నూతు డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదట. ఆ గదిలోకి నేను, తను, ఈ మధ్య నువ్వు తప్ప ఇంకెవరు వెళ్ళరు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నావు. అవునా మేడం? అవును. ఎందుకు అంత షాక్ అవుతున్నావు? అబ్బే ఏం లేదు మేడం, ఉన్నట్టుండి ఎలా మాయమై ఉంటుందా అని. అదే నాకు అర్థం కావడం లేదు. నేనే ఎక్కడన్నా మిస్ప్లేస్ చేశానేమో, మళ్ళీ వెతుకుతాను. ఎనీవే, ఆ సంగతి వదిలిపెట్టు. ఆయన టిఫిన్ సంగతి ఏం చేశావు? కిచెన్లో చెప్పాను మేడం. ఆయన రాత్రి కూడా సరిగ్గా భోంచేయలేదు. టిఫిన్ అయినా సరిగ్గా తినేలా చూడు. అలాగే మేడం. నన్ను గదిలోకి తీసుకెళ్ళు. ఓకే మేడం. చూడు, మా ఆఫీస్లో డబ్బు కాజేసి తప్పించుకున్నా. నేను మంచివాడిని కాబట్టి ఏవి అనకుండా వదిలేశాను. ఇక్కడ మాత్రం అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. దేని గురించి మీరు మాట్లాడేది? మీరు చెప్పదలుచుకున్నదేదో సూటిగా స్పష్టంగా చెప్పండి. ఇంతకన్నా స్పష్టంగా ఇంకెవరు చెప్తారు? ఆ హారం ఏం చేసావో చెప్పు. ఏ హారం? అవునులే, ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావు? ఇందాక విన్నావు కదా, వజ్రాల హారం. అది ఇంకెవరు తీస్తారు? అలాంటి పాడు పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేయరు. పైగా అలాంటి అవసరం ఈ ఇంట్లో ఇంకెవరికి రాదు. మిస్టర్ బాలకృష్ణ, ఇంతకు ముందే చెప్పాను, పదే పదే నోరు జారద్దు. ఆ తర్వాత మీరే పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఆ నెక్లెస్ కి నాకు ఎటువంటి సంబంధము లేదు. అది ఆవిడే ఎక్కడో మిస్ప్లేస్ చేసుకున్నట్టున్నారు. ఆ గదిలోనే తప్పకుండా దొరుకుతుంది. ఇంతలోనే మీరు నా గదిలోకి ఇలా రావడం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమీ బాగోలేదు. మీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఒకప్పటి మీ సంస్కారం అంతా ఏమైపోయింది?